హలో మరో బ్రేక్ ని చూస్తున్నాం. వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 2వ తేదీన నోటిఫికేషన్ రానుంది. ఇక మే 2 నుంచి 9 వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 13న నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఇక 27న పోలింగ్, జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ ఖాళీ అయింది. హలో బ్రేక్ ని చూస్తున్నాం. వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 2వ తేదీన నోటిఫికేషన్ రానుంది. ఇక మే 2 నుంచి 9 వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 27న పోలింగ్, జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ ఖాళీ అవుతుందని తెలుస్తా ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపు మనం చూస్తా ఉంటే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహం మోగుతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో రాష్ట్రంలో ఉన్నటువంటి మరింత షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వరంగల్ ఖమ్మంతో పాటుగా నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానాలకు గాను ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో మే 2 నుంచి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కూడా మే 2 నుంచి 9 వరకు కూడా అధికారులు నామినేషన్ల స్వీకరణ ఉండబోతా ఉంది. మే 13న నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసరణకు సంబంధించినటువంటి ఉంటుంది. మే 27న పోలింగ్ జరగబోతా ఉంది. జూన్ 5న వీటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఉండబోతా ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల సంఘ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ ఖాళీ కావడంతో ఇటు నల్గొండ ఖమ్మంకి సంబంధించినటువంటి నల్గొండ ఖమ్మం అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి అంటే ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ స్థానానికి గాను ఎన్నికలు మే 27న జరగబోతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఇప్పటికే పార్టీలన్నీ కూడా సన్నద్ధాలు చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా నాయకులందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి గతంలో నిలబడ్డ నాయకులంతా కూడా ఈసారి నిలబడేందుకు సన్నద్ధాలు చేస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మే 20. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.